గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అడ్డుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మండిపడ్డారు. కోల్ బ్లాక్లను సింగరేణికి ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుందన్నారు. ఓపెన్ ఆక్షన్ ద్వారా బొగ్గు గనుల కేటాయింపు విధానాన్ని బీజేపీ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి నష్టం చేస్తుందని బట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియ గురించి ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణి గని అంటే ఉద్యోగాల గని అని, సింగరేణి తెలంగాణకే తలమానికమన్నారు. సింగరేణిలో 42,000 మంది రెగ్యులర్, 26,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి 15 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుందని, 22 గనులు మూతపడతాయని తెలిపారు బట్టి. గనుల చట్టానికి కేంద్రం సవరణలు తీసుకొచ్చి ఆమోదించుకుందని, బొగ్గు గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనేలా చట్టం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు దేశంలోని బొగ్గు గనులను కేటాయించలేదని స్పష్టం చేశారు. సింగరేణిలో ఇంకా కొంత గనులు మనకు రావాల్సి ఉందన్నారు బట్టి. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి, నేరుగా బొగ్గు గనుల్ని G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 కి సవరణ తీసుకొని వచ్చి, అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్కి, ఎంఎండిఆర్ యాక్ట్ 1957కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా, అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 2015 24 ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే, ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి, ఓటేసి, సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. వీళ్ళు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి, సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా, అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి, ఆక్షన్ జరిగేటట్టుగా చేసి, సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి, ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే రాజధాని టూర్ మొదలైంది. ఉద్దన్నరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాయపూడిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పలు భవనాల పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జి క్వార్టర్స్ బిల్డింగ్లను పరిశీలించారు. అనంతరం అమరావతి ఫ్యూచర్ ప్లాన్స్పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరం గాని పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం గాని కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. మొన్నే పోలవరం పోయొచ్చాను, నా ఆవేదన చెప్పాను. కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను. ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా 40, 42, 31 సార్లు వెళ్ళాను. కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలన్న 4-5 సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల, ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ, ఆవేదన. 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందన్నారు. శకుని పాచికల కథ మాదిరిగా ఫలితాలు వచ్చాయని తెలిపారు. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని చెప్పారు. అయినా వైసీపీకి 40% ఓట్లు వచ్చాయన్న విషయం మర్చిపోవద్దని నాయకులకు భరోసా కల్పించారు. తాడేపల్లిలో వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడారు. ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే 10% ఓట్లు మాత్రమే తగ్గాయని చెప్పారు. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారన్నారు. 2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారని చెప్పారు. జగన్కు వయసుతో పాటు సత్తువ కూడా ఉందన్నారు. ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో నాతో ఎవరూ సాటిరారని చెప్పారు జగన్. కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుందని అసెంబ్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మనం ఏదో చేస్తామని నమ్మకం లేదని, అందుకే ప్రజలకు చేరువై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్స్ అంటూ హోర్డింగ్లు పెడుతున్నారని, ఓడిపోయామన్న భావన మనసులో నుంచి తీసివేయాలని నేతలకు సూచించారు. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదని చెప్పారు. దాడులకు గురైన వారికి భరోసా ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో తాను కార్యకర్తలను కలుస్తానని పేర్కొన్నారు జగన్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నాం. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా. మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదైనా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. పేపర్ లీక్స్ ను ప్రధాని మోదీ అడ్డుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. నీట్ అవకతవకలపై రాహుల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్స్ ను ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు రాహుల్. బీఆర్ఎస్ నేత పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుల ఇండ్లు, పరిశ్రమలలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. మహిపాల్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు జరిగాయి. మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగాయి. ఈడీ అధికారులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి బ్రదర్స్ ఇంటితో పాటు లగ్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ కారీస్ పరిశ్రమలో సోదాలు చేశారు. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి యజమానిగా ఉన్న గూడెం మధుసూదన్ రెడ్డి భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సినరేజిన్ ఎగవేసినట్లు ఈడీ రైడ్లో తేలింది. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సినరేజ్ చేయించినట్లు బయటపడింది. సినరేజీ, పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డి కేవలం 341 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో గతంలో మధుసూదన్ రెడ్డి జైలుకి వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆఫీస్కి టైంకు రారా, అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్లో అటెండెన్స్ పరిశీలించారు. ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భవన్లోని ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలను మంత్రి జూపల్లి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల పనితీరు, హాజరు శాతంపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఉద్యోగులు గత 12 నెలల హాజరు వివరాలు ఇవ్వాలని వెల్లడించారు. మరోవైపు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాజ్భవన్ స్కూల్లో 19 ఏళ్లలోపు బాలబాలికలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా ఈ నట్టల మందును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పిల్లలందరూ మాత్రలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
అనే నేను శ్రీ గణేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన విజయవాడ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ అని అన్నారు. ప్రయాణికులు, ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. వెనుకబడిన తరగతులు, ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 65% రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు రద్దు చేసింది. బీహార్లో నితీష్ ప్రభుత్వం ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు పలువురు పిటిషనర్లు. మార్చిలో తీర్పు రిజర్వ్ చేసిన పాట్నా హైకోర్టు 65%కి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమంటూ ఇవాళ కొట్టిపారేసింది. బీహార్లో పోస్టుల సేవల చట్టం 2023 రిజర్వేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తుందని తెలిపింది. రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టినరోజు నేడు. క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది. క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. క్లింకారా పుట్టుకతో మెగా ఫ్యామిలీకి కలిసొచ్చింది. చరణ్ కు గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ రావడం, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వంటివి జరిగాయి. అలాగే వరుణ్ కు పెళ్లి, పవన్ కు డిప్యూటీ సీఎం వంటి పదవులొచ్చాయి. తాను పుట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో మెగా ఫ్యామిలీ సంతోషంతో మురిసిపోతుంది. అయితే క్లింకారా పుట్టినప్పటి నుంచి తన ఫోటోలు ఎన్నో బయటకొచ్చినా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు చరణ్ దంపతులు. ఇదిలా ఉంటే నేడు క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. వీడియోలో ఉపాసన ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి క్లింకారా పుట్టేంత వరకు ఎలా ఫీల్ అయ్యారో వీడియో రూపంలో తెలియజేసింది. పెళ్లి అయిన చాలా కాలానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషించింది. తన ముద్దుల కూతురిని తనివి తీరా ఎత్తుకొని రామ్ చరణ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లింకారా బారసాల విజువల్స్ కూడా చూపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగబోతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎమ్మెల్యేల కుటుంబాలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అసెంబ్లీ విజిటింగ్ పాస్లను రద్దు చేసింది. అసెంబ్లీలో స్థలాభావం వల్ల ఆ పాస్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీలో తమ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సమేతంగా వెళ్దామనుకున్న ఎమ్మెల్యేలకు, వారి కుటుంబాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ కొన్ని షరతులు విధించింది. బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే విశాఖలోని ఋషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తాడేపల్లిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో హామీనిచ్చిన సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3000 ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు నాని. సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ 6లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే
20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 ఇస్తానని చెప్పావో లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు. మీరు ఈ వాగ్దానాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఒకటి తీసుకెళ్ళి 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు డబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. వాటికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సెమినార్లు పెట్టినప్పుడు రాష్ట్రపతితో ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి రాజధాని కాబట్టి అది విఐపీలు వచ్చినప్పుడు అక్కడ వసతి గృహాలు ఉండాలని చెప్పి వాటిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించారు తప్పించి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టినటువంటి ఇల్లు కాదు. మేడ్చల్లో అంతర్రాష్ట్ర ముఠా అలజడి సృష్టించింది. పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలోకి 2 దుండగులు చొరబడి యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనున్న జగదాంబ జ్యువెలర్స్ షాప్ దగ్గరకు 2 దుండగులు బైక్పై వచ్చారు. పట్టపగలే చాకుతో షాప్ యజమాని శేషారాంను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. నిందితుల దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించాడు. గాయాలతో ఉన్న యజమానిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను క్షమించాలని రేణుకాస్వామి కాళ్లపై పడి ప్రాధేయపడిన పవిత్ర కనుకరించలేదు. బూటుకాలితో తన్నుతూ అతడిపై మళ్లీ దాడి చేసింది. ఆ రోజు ఆమె వేసుకున్న షూస్ డ్రెస్సులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసులో దర్శన్తో సహా 9 మందిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లి DNA టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన కర్ణాటక రేణుకాస్వామి మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. లేటెస్ట్గా మరో విషయం వెలుగులోకి వచ్చింది. డెడ్ బాడీ మాయం చేసేందుకు 30 లక్షల రూపాయలు దర్శన్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. దర్శన్ ఈ నేరాన్ని స్వయంగా అంగీకరించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తన పేరు బయటకు రాకుండా చూడాలని నిందితులను కోరినట్లు దర్శన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. చిత్రదుర్గం నుంచి రేణుకాస్వామిని బెంగళూరులోని షెడ్డుకు తరలించిన వెంటనే పవిత్ర గౌడ అక్కడికి చేరుకుంది. తనను అసభ్యకరంగా సందేశాలు పంపించాడనే కోపంతో అతడిపై దాడికి దిగింది. విచక్షణారహితంగా అతన్ని చావబాదింది. తనను క్షమించాలని రేణుకాస్వామి కాళ్లపై పడి ప్రాధేయపడినా పవిత్ర కనికరించలేదు. బూటుకాలితో తన్నుతూ అతడిపై మళ్లీ దాడి చేసింది పవిత్ర. దాడి టైంలో రేణుకాస్వామి మెడలోని బంగారు గొలుసును ఓ నిందితుడు కొట్టేసినట్లు తెలుస్తోంది. నిందితులకు చెందిన 10 సెల్ ఫోన్లలో డేటా రికవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు దర్శన్ను రక్షించేందుకు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ వచ్చిన వార్తలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. అవన్నీ పుకార్లేలని కొట్టిపారేశారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇదిలా ఉంటే దర్శన్తో పాటు పవిత్ర గౌడ 17 మంది నిందితులు పోలీసుల కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో పోలీసులు నిందితులను ఈరోజు బెంగళూరులోని 24వ ACMM కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్ అతని బృందాన్ని ఇప్పటికే 2 సార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిందితులు తమను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. 2011లో భార్య విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో దర్శన్ జైలు పాలయ్యాడు. దర్శన్ 14 రోజుల పాటు సెంట్రల్ జైలులో ఉన్నాడు. పురాణ ఇతిహాసం రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేసిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక IIT బాంబే విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా 1,20,00,000 చొప్పున ఫైన్ వేసింది. మరో 4గురికి ఒక్కొక్కరికి 40,000 ఫైన్ విధించింది. మహారాష్ట్రలోని IIT బాంబేలో ఈ ఏడాది మార్చి 31వ తేదీన వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫెస్ట్లో భాగంగా కొందరు విద్యార్థులు రాహోవన్ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి ఇది పేరడి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు పలువురు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ స్కిట్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో IIT బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. అనంతరం స్కిట్ ప్రదర్శించిన 8 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో 4గురికి ఒక్కొక్కరికి 1,20,00,000 జరిమానా విధించగా మరో 4గురికి ఒక్కొక్కరికి 40,000 ఫైన్ వేసింది. దీంతో పాటు హాస్టల్ నుంచి డీబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది.
ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత కర్ణాటక రంజీ మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ ఎస్ఎల్వి ప్యారడైజ్ అపార్ట్మెంట్లోని 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్సన్ డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొత్తనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. జాన్సన్ కర్ణాటకలో అక్టోబర్ 16, 1971న జన్మించాడు. డేవిడ్ పేసర్గా పేరుగాంచిన మాజీ భారత క్రికెటర్ 1996 సంవత్సరంలో 2 టెస్టు మ్యాచ్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆరంభం అద్భుతంగా ఉన్నప్పటికీ తరువాత గాయాలతో ఇబ్బంది పడ్డాడు. ఇది జాన్సన్కు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు రాకుండా నిరోధించింది. అయినప్పటికీ జాన్సన్ దేశీయ క్రికెట్ ఆడడం కొనసాగించాడు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ మరిన్ని విజయాలు సాధించాడు. జట్టు బౌలింగ్ విభాగానికి దోహదపడ్డాడు. పదవి విరమణ తర్వాత అతను యువ క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. దేశీయ కెరీర్లో 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 125 వికెట్లు తీశాడు. టీమిండియా తన తొలి సూపర్ 8 మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడనుంది. ఈ నేపథ్యంలో బార్బడోస్ పిచ్, భారత జట్టులో మార్పులు చేర్పులు తదితర అంశాలపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడారు. అలాగే మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ 1997లో బార్బడోస్లో జరిగిన టెస్ట్ మ్యాచ్పై అడిగిన ప్రశ్న తనకి చిరాకు తెప్పించింది. దీంతో ఎప్పుడూ కూల్గా ఉండే ద్రావిడ్ కొంచెం అన్బ్యాలెన్స్ అయ్యాడు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.